జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమల్ నత్వాని 4సారి ఎంపీగా సాధించిన చారిత్రాత్మక విజయం వెనుక జాతీయ స్థాయిలో తెర వెనుక నడిచిన ఓ భారీ పొలిటికల్ ఆపరేషన్ వెలుగులోకి వచ్చింది. 2020లో వైసీపీ మద్దతుతో ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు వెళ్లిన నత్వానికి ఈసారి ఏపీలో మారిన రాజకీయ సమీకరణాల వల్ల కూటమి నుండి అవకాశం లభించలేదు. దీంతో ఆయన తిరిగి తన పాత అడ్డా అయిన జార్ఖండ్కు షిఫ్ట్ అయ్యి బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి మ్యాజిక్ ఫిగర్ను సాధించారు. అయితే జార్ఖండ్లో అధికార ఇండియా కూటమి వ్యూహాలను చిత్తు చేస్తూ నత్వాని గెలుపు గుర్రం ఎక్కడం వెనుక వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి చాణక్యం అత్యంత కీలక పాత్ర పోషించింది. ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి విజయసాయిరెడ్డి రాంచీ వేదికగా తెర వెనుక చక్రం తిప్పారు. నత్వాని గెలుపుకు బీజేపీ సంఖ్యాబలం కాకుండా అదనంగా అవసరమైన ఆ 4 ఎమ్మెల్యేల ఓట్లను సర్దుబాటు చేయడంలో సాయిరెడ్డి తనకు మాత్రమే సాధ్యమైన మధ్యవర్తిత్వ టాలెంట్ను ఉపయోగించారు. జార్ఖండ్ అధికార కూటమిలోని అంతర్గత విభేదాల ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా క్యాంపు నుండి ఓట్లను క్రాస్ ఓటింగ్ ద్వారా నత్వాని వైపు మళ్లించడంలో విజయసాయిరెడ్డి సక్సెస్ అయ్యారు. ఢిల్లీ లీగల్ సర్కిల్స్లో ఇలాంటి సంక్లిష్టమైన రిసార్ట్ రాజకీయాలు, ఓట్ల సర్దుబాటు, మేనేజ్మెంట్ ఆపరేషన్లలో విజయసాయిరెడ్డి ఎంతటి నిష్ణాతుడో ఈ జార్ఖండ్ ఫలితం మరోసారి దేశానికి నిరూపించింది.